హలో నా వాయిస్ వినిపిస్తుంది అందరికి? వినపడుతుంది. టుడే మనము ఛాన్స్ చెప్తున్నాం. ఇది మనం రియల్ టైమ్ లో వెరీ ఇంపార్టెంట్ ఇవి కాన్సెప్ట్స్. ఓకేనా? ఈ ఛాన్స్ అనేటివి మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ నాకు వచ్చేసి ఒక 5 టేబుల్స్ ఉన్నాయి. ఆ 5 టేబుల్స్ నుంచి నాకు డేటా కావాలంటాడు. ఆ 5 టేబుల్స్ నుంచి డేటా కావాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ జాన్స్ అనేటివి యూజ్ చేసి మనము ఫాస్ట్ గా డేటా రిట్రీవ్ అవుతుంది కాబట్టి మనము జాన్స్ యూజ్ చేసి చేస్తాం అనమాట. ఈ జాన్స్ ఎందుకు యూజ్ చేస్తుంది చూడండి, ఇక్కడ జాన్స్ ఆర్ యూజ్ టు రిట్రీవ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. 2 or more tables we can join. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జాయిన్స్ లో టైప్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇన్నర్ జాయిన్. దీన్నే మనము సింపుల్ జాయిన్ అని కూడా అంటాము. ఈ ఇన్నర్ జాయిన్ అనేది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు 1 or 2 టేబుల్స్, ఒక టేబుల్ లేదా మల్టిపుల్ టేబుల్స్ నేను జాయిన్ చేస్తున్నాను. జాయిన్ చేసినప్పుడు నాకు ఓన్లీ ఏమవుతుంది, టేబుల్ 1లో 5 రికార్డ్స్ ఉన్నాయి, టేబుల్ 2లో 5 రికార్డ్స్ ఉన్నాయి. ఈ రెండు టేబుల్ ఓన్లీ మ్యాచింగ్ అయిన డేటా మాత్రమే వస్తుంది. ఇక్కడ చూడండి, ఓన్లీ మ్యాచింగ్ అయిన డేటా మాత్రమే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇన్నర్ ప్రొడ్యూస్ డేటా సెట్ దట్ ఇంక్లూడ్స్ రోస్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ టేబుల్, మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ ద రైట్ సైడ్ టేబుల్. ఓన్లీ మ్యాచింగ్ రోస్ మాత్రమే ఈ రెండు టేబుల్ నుంచి వస్తాయి అనమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. నాకు ఇది వచ్చేసి ఒక టేబుల్, ఇది వచ్చేసి ఒక టేబుల్, క్యాండిడేట్స్ ఒక టేబుల్, ఎంప్లాయీస్ ఒక టేబుల్. టేబుల్ నేమ్. ఎంప్లాయీస్ ఒక టేబుల్, ఆ టేబుల్ ఒక టేబుల్. ఓకేనా? నేను డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను. రెండు టేబుల్ క్రియేట్ చేసిన, రెండు టేబుల్ డేటా ఇన్సర్ట్ చేసిన. నాకు ఏం కావాలంటే, ఈ రెండు టేబుల్ నుంచి నాకు వచ్చేసి ఐడి కావాలి, ఫుల్ నేమ్ కావాలి, ఎంప్లాయీ యొక్క ఐడి కావాలి, క్యాండిడేట్ యొక్క ఐడి కావాలి, తర్వాత ఎంప్లాయీ యొక్క నేమ్ కావాలి, క్యాండిడేట్ యొక్క నేమ్ కావాలి. అప్పుడు నేను ఏం చేస్తా, రెండు టేబుల్ ఇచ్చినాడు, నాకు మొత్తం డీటెయిల్స్ కావాలన్నా అప్పుడు నేను ఏం చేస్తా, సెలెక్ట్. ఫస్ట్ వచ్చేసి ఫ్రమ్ వచ్చేసి మనకి ఏం టేబుల్, క్యాండిడేట్స్ టేబుల్. దీని అలియాస్ నేమ్ మీద ఒకటి అనుకుంటా, సి అనుకుంటా. ఇన్నర్ జాయిన్ ఎంప్లాయీస్, దీని ఈ అనుకుంటా, ఆన్. ఇక్కడ ఆన్ ఎందుకు రాస్తున్నా అంటే, ఇక్కడ వచ్చేసి ఈ డాట్ ఫుల్ నేమ్ ఈక్వల్ టు సి డాట్ ఫుల్ నేమ్. ఇక్కడ ఆన్ కండిషన్ ఏం చేస్తుంది అంటే, ఇన్నర్ జాయిన్ మన సింటాక్స్ వచ్చేసి సెలెక్ట్ ఇన్నర్ జాయిన్ టేబుల్ నేమ్ టేబుల్ 1 అలియాస్ నేమ్ ఆన్ టేబుల్ 1 డాట్ కామన్ కాలం. అంటే మనకి ఈ టేబుల్ కామన్ కాలం ఏముంది, మనకు ఫుల్ నేమ్ ఉంది, ఐడి ఉంది. కానీ ఇక్కడ నేను దేంతో జాయిన్ చేస్తున్నా, ఫుల్ నేమ్తో జాయిన్ చేస్తున్నా. ఎందుకంటే నాకు మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి కాబట్టి ఈ ఫుల్ నేమ్తో జాయిన్ చేస్తున్నా. ఐడితో కూడా జాయిన్ చేసుకోవచ్చు కావాలంటే, ఐడి కామన్ కాలం ఏది ఉన్నా కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు
డేటా అనేది రిట్రీవ్ చేస్తున్నాను. నాకు వచ్చినాయా? సో నేను ఇక్కడ నేమ్తో చేస్తే ఫుల్ నేమ్ చేస్తే నాకు ఓన్లీ 2 రికార్డ్స్ వచ్చినాయి. ఎప్పుడైతే మనము 1 లేదా 2 టేబుల్ని జాయిన్ డేటా రిట్రీవ్ చేయాలనుకున్నప్పుడు మనము ఈ జాయిన్స్ అనేవి యూజ్ చేస్తాము. ఇన్నర్ జాయిన్ అంటే నాకు ఇక్కడ వచ్చేసి ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి. చూడండి ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టాండర్డ్స్ టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇక్కడ చూడండి నాకు జాను ఉన్నాడు, నెక్స్ట్ జైన్ ఉన్నాడు, మిగతాటివి లేవు ఈ 2 టేబుల్లో. ఆ 2 టేబుల్లో సెర్చ్ చేసుకుంటారు. 2 టేబుల్ సెర్చ్ చేసుకొని మనకు డేటా రిట్రీవ్ చేస్తుంది. జాను జైన్ ఉంది కాబట్టి ఆ 2 యొక్క డేటా వచ్చింది. ఈ టేబుల్లో ఉన్న ఐడి నేము, ఎంప్లాయీ టేబుల్ ఉన్న ఐడి నేమ్. ఇది ఇన్నర్ జాయిన్. అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్ లో వెరీ ఇంపార్టెంట్ ఏమడుగుతారంటే, ఇప్పుడు నాకు వచ్చేసి టేబుల్ 1 ఉంది, నాకు ఇందులో వచ్చేసి 1 2 2 3 ఉంది. టేబుల్ 2లో టేబుల్ 2లో 1 2 3 4 ఉంది. If inner join what will be the count అంటాడు. చెప్పండి నా కౌంట్ ఎంత వస్తుంది చెప్పండి. ఇన్నర్ జాయిన్ చేస్తే ఇన్నర్ జాయిన్ మ్యాచింగ్ రికార్డ్స్ రిట్రీవ్ చేస్తుంది కదా, కౌంట్ ఎంత వస్తుంది చెప్పండి. హలో హలో ఇంకా ఇన్నర్ జాయిన్ కౌంట్ ఎంత వస్తుంది చెప్పండి. ఓకే, ఇక్కడ నాకు టేబుల్ ఏముంది 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఎన్ని టైమ్స్ ఉంది 2 టైమ్స్ ఉంది. ఈ 1 ఏం చేస్తుంది, ఫస్ట్ ఇక్కడికి వెళ్తుంది, 1కి వెళ్తుంది, 1 రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ 1, నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, మళ్ళీ 1కి వెళ్తుంది, 1 రిటర్న్ చేస్తుంది. మళ్ళీ 2 ఉంది, 2 రిటర్న్ చేస్తుంది. మళ్ళీ 2 ఉంది, 2 రిటర్న్ చేస్తుంది. 3 ఉంది, 3 రిటర్న్ చేస్తుంది. కౌంట్ వచ్చి ఇది వస్తుంది. మనకి ఇక్కడ 4 మ్యాచింగ్ కాదు కదా, 4 దీంట్లో లేదు కదా, సో నేను స్కిప్ చేస్తారు. కౌంట్ వచ్చి 5. ఇలా అడుగుతారు ఇంటర్ క్వశ్చన్ లో, గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ జాయిన్. ఈ లెఫ్ట్ జాయిన్ అనేది ఏం చేస్తుంది అంటే, మనం ఎప్పుడైతే లెఫ్ట్ జాయిన్ యూజ్ చేస్తామో ఆల్ వాల్యూస్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ సైడ్ టేబుల్. ఓకేనా, లెఫ్ట్ జాయిన్ అనేది ఆల్ వాల్యూస్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టేబుల్, మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ సైడ్ టేబుల్.
The left join returns all rows from left side table and matching rows from the right side table. ఇక రైట్ సైడ్ టేబుల్లో మనకు మ్యాచింగ్ రికార్డ్స్ లేవు అనుకోండి, అక్కడ డిఫాల్ట్ గా నల్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. After 1.5 hours, file is not completed. You have to do it. ఇక్కడ చూడండి, నాకు టేబుల్లో ఏమున్నాయి, ఈ ఉన్నాయి. ఇది టేబుల్ మనకు క్యాండిడేట్ టేబుల్, ఈ టేబుల్ ఎంప్లాయీ టేబుల్. ఇక్కడ చూడండి, ఇది వచ్చి లెఫ్ట్ సైడ్ టేబుల్ కదా. ఇక్కడ మనకు ఇది మనకు లెఫ్ట్ సైడ్ టేబుల్, ఇది రైట్ సైడ్ టేబుల్. ఇక్కడ చూడండి, నాకు లెఫ్ట్ సైడ్ టేబుల్లో అన్ని రికార్డ్స్ రిటర్న్ అయినాయి, కానీ రైట్ సైడ్ టేబుల్లో నాకు ఓన్లీ మ్యాచింగ్ రిటర్న్ అయినాయి, వితౌట్ మిగతావి నల్ రిటర్న్ అయింది. చూడండి, ఇక్కడ 1, 2 మాత్రమే నాకు మ్యాచింగ్ ఉంది. జే&డోయ్ మాత్రమే నాకు ఇక్కడ మ్యాచ్ అయింది డేటా ఈ టేబుల్లో, లెఫ్ట్ సైడ్ టేబుల్లో. మిగతావి మ్యాచ్ కాలేదు, సో నల్ రిటర్న్ చేసింది. ఇది మనకు లెఫ్ట్ జాయిన్. ఆల్ వాల్యూస్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ సైడ్ టేబుల్, అండ్ if the values are not matched, that value will return as null value. లెఫ్ట్ జాయిన్ అనేది ఇది. ఇక్కడ ఇంకొక సినారియో చూడండి. ఇప్పుడు నేను నాకు ఏ వాల్యూస్ లేకుండా ఉన్నాయో, ఇప్పుడు టేబుల్ ఈ క్యాండిడేట్ లో ఉన్నాయి. ఈ క్యాండిడేట్ లో ఉన్న ఎంప్లాయీస్ లో లేరు అనుకో, నేను ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తానంటే, ఈ ఫుల్ నేమ్ తో జాయిన్ చేసుకొని e.id is null అని అనుకోండి, నాకు వాల్యూ అనేది దొరికిపోతుంది. లేదంటే నేమ్ అన్నా కూడా నాకు ఏవేవి లేవు, ఏ డేటా లేదు, ఏ ఎంప్లాయీస్ లేరు అని చెప్పేసి, ఈ 2 and 3 అనే ఎంప్లాయీస్ లేరు ఏ టేబుల్లో, ఎంప్లాయీస్ టేబుల్లో. సో అలాంటప్పుడు మనం ఇలా కండిషన్ యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఒకవేళ ఈజ్ నాట్ నల్ పెడితే మనకి ఏమొస్తుంది, మ్యాచింగ్ అయిన రికార్డ్స్ మాత్రమే వస్తాయి. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఓన్లీ నాకు మ్యాచ్ అయినట్టుగా కావాలా అంటాడు, అప్పుడు మనం ఈజ్ నాట్ నల్ పెడతాం. ఒకవేళ నాకు క్యాండిడేట్స్ టేబుల్లో ఉన్న ఎంప్లాయీస్, దీంట్లో ఉన్న ఎంప్లాయీస్ నాకు ఫైండ్ అవుట్ చేయాలా, అప్పుడు నేను ఇలా చేస్తాను అంటే ఇలా చేస్తాను అనమాట. సో ఈ 2-3 క్యాండిడేట్స్ ఈ టేబుల్లో, ఎంప్లాయీ టేబుల్లో లేరు చెప్పి మనం చెప్తాం. ఇది లెఫ్ట్ జాయిన్. సేమ్ లెఫ్ట్ జాయిన్ ఇలాగే క్వశ్చన్ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. మనకు లెఫ్ట్ జాయిన్ లో ఏమొస్తుంది, అప్పుడు సేమ్ అదే కౌంట్ వస్తుంది. ఎందుకంటే ఆల్ వాల్యూస్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ సైడ్ టేబుల్ అన్నాడు. అప్పుడు ఏమొస్తుంది మనకి, ఇక్కడ చెప్పండి కౌంట్ ఎంత వస్తుంది, సేమ్ ఇదే కౌంట్ వస్తుంది కదా. అలాగే నెక్స్ట్ రైట్ జాయిన్ చూడండి. రైట్ జాయిన్ అనేది లెఫ్ట్ జాయిన్ కి ఆపోజిట్. ఆల్ వాల్యూస్ ఫ్రమ్ రైట్ సైడ్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టేబుల్, సేమ్ రైట్ జాయిన్ అదే. సో Four tables is the right exercise. Overall, depending on
చూడండి, నాకు ఇక్కడ రైట్ టేబుల్ ఏది, ఎంప్లాయీ టేబుల్. నాకు ఎంప్లాయీ టేబుల్ రైట్ టేబుల్. ఇప్పుడు నాకు ఏం రిటర్న్ అయ్యాయి ఇక్కడ, మొత్తము ఆ ఎంప్లాయీ టేబుల్ యొక్క డీటెయిల్స్ అనేవి రిటర్న్ అయ్యాయి. కానీ క్యాండిడేట్స్ టేబుల్కి వచ్చేసరికి నాకు ఏమైంది, ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రం రిటర్న్ అయినాయి, మిగతా వాల్యూస్కి నల్ రిటర్న్ చేసింది. ఇప్పుడు నాకు ఈ రైట్ టేబుల్లో నాకు ఈ ఎవరో నల్ ఉన్నారు కావాలనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ లెఫ్ట్ సైడ్ టేబుల్ యొక్క కాలం నల్ పెట్టామంటే మనకు ఈ 2 క్యాండిడేట్స్ లేరు, ఈ ఎంప్లాయ్ డీటెయిల్స్ క్యాండిడేట్స్ టేబుల్ ఈ టూ క్యాండిడేట్స్ లేరు అని చెప్పి మనం ఇలా డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ అవుటర్ జాయిన్. ఇదేం చేస్తుంది అంటే అన్ని రికార్డ్స్ రిటర్న్ చేస్తుంది, మ్యాచింగ్ అన్ మ్యాచింగ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టేబుల్ అండ్ మ్యాచింగ్ అన్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ టేబుల్ 2. ఫుల్ అవుటర్ జాయిన్ మొత్తం అంత డేటాని మ్యాచింగ్ అన్ మ్యాచింగ్ మొత్తం అంత డేటాని రిటర్న్ చేస్తుంది. Real set that contains all rows from both left and right side table with the matching rows from both sides where available. In case there is no match, the missing side values are null values. ఒకవేళ రెండిట్లో అన్మ్యాచింగ్ లేకపోతే కనుక నల్ వాల్యూస్ రిటర్న్ చేస్తారు. చూడండి, నాకు ఇక్కడ ఫస్ట్ ఏం రిటర్న్ చేసింది, ఫస్ట్ వచ్చేసి ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఏం రిటర్న్ చేసింది, లెఫ్ట్ జాయిన్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసింది. చూడండి 1 2 3 4 ఇది లెఫ్ట్ జాయిన్ కదా మనకు, ఇది లెఫ్ట్ జాయిన్, ఇది లెఫ్ట్ జాయిన్ అది ఇక్కడ వరకు లెఫ్ట్ జాయిన్ డీటెయిల్స్ రిటర్న్ చేసింది. ఇక్కడికి వచ్చేసరికి చూడండి రైట్ జాయిన్ ది డేటా రిటర్న్ చేసింది. సో మొత్తం అనమాట మ్యాచింగ్ అన్ మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. ఇక్కడ చూడండి మ్యాచింగ్ అయిన రికార్డ్స్ మాత్రమే ఇక్కడ రిటర్న్ చేసిందా, ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ అన్మ్యాచింగ్ రికార్డ్స్ రిటర్న్ చేసింది ఈ 2 టేబుల్ నుంచి. మ్యాచింగ్ అన్మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. ఫుల్ అవుటర్ జాయిన్ అంటే కనుక మ్యాచింగ్ అయినట్టు మ్యాచింగ్ రిటర్న్ చేస్తుంది, ఒకవేళ అన్మ్యాచ్ కాకపోతే కనుక నల్ వాల్యూస్ రిటర్న్ చేస్తుంది. ఇక నాకు ఓన్లీ 1 2 మ్యాచ్ ఉన్నాయి కదా, సో ఆ 1 2 రిటర్న్ చేసింది, మిగతా 3 4 అన్మ్యాచింగ్ కదా, సో ఈ 3 4 లేదు కాబట్టి అన్మ్యాచింగ్ రికార్డ్స్ కూడా రిటర్న్ చేసింది. ఇది మనకు ఫుల్ అవుటర్ జాయిన్. నెక్స్ట్ అలాగే సెల్ఫ్ జాయిన్. ఈ సెల్ఫ్ జాయిన్ అనేది ఎందుకు వాడతామంటే, ఇప్పుడు నాకు ఒక టేబుల్ ఉంది, లేదంటే ఒక టేబుల్ ఇచ్చినాడు, ఆ టేబుల్ నుంచి నాకు వచ్చేసి ఐడి నేమ్ శాలరీ మేనేజర్ ఐడి ఇచ్చినాడు. ఇచ్చినప్పుడు వాడు ఎట్లా అడుగుతాడంటే, నాకు ఆ మేనేజర్ ఐడిని దీనికి జాయిన్ చేసుకొని నాకు మేనేజర్ నేమ్ ఎంప్లాయీ నేమ్ కావాలా అంటాడు. అంటే మనము ఒక టేబుల్ని ఆ టేబుల్తోనే జాయిన్ చేస్తాం. సెల్ఫ్ జాయిన్ అలౌస్ యూ టు జాయిన్ ది టేబుల్ ఇట్ సెల్ఫ్. ఓకేనా, ఏదైనా హైరార్కీ ఉంటుంది. హైరార్కీ అంటే ఇదే, ఎంప్లాయీ ఈ మేనేజర్ ఐడి తీసుకొని ఎంప్లాయీ నేమ్ కొనుక్కోవడము, ఇట్లా హైరార్కీ ఉంటుంది. సో ఆ హైరార్కీ అప్పుడు మనం ఈ సెల్ఫ్ జాయిన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. మనం ఈ సెల్ఫ్ జాయిన్ అనేది ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ని దాంతో జాయిన్ చేస్తాం అనమాట. సో దానికోసం మనం సెల్ఫ్ జాయిన్ వాడతాము. ఓకేనా, ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ టేబుల్
counts more than 100 or less than 100. Count is more than 100. Modify count is not much use, we need to use just okay. Yeah, okay. నాకు వచ్చేసి ఇప్పుడు టేబుల్ ఇలా ఉందన్నమాట. ఈ మేనేజర్ కి ఈ మేనేజర్ ఐడి, ఈ నేమ్, ఈ ఐడి ఎంప్లాయ్ ఐడి, ఈ శాలరీ ఉంది. ఇప్పుడు నాకు ఏం కావాలంటాడంటే వీడు టు షో ద నేమ్ ఆఫ్ ద మేనేజర్ ఫర్ ఈచ్ ఎంప్లాయీ ఇన్ ద సేమ్ రో అంటాడు. అంటే నాకు సేమ్ రోలోనే నాకు ఆ ఎంప్లాయ్ యొక్క మేనేజర్ ఎవరు అనేది కావాలి. నాకు ఆ ఎంప్లాయ్ యొక్క మేనేజర్ అనేది కావాలి. ఆ ఎంప్లాయ్ ఐడి, ఆ ఎంప్లాయ్ నేమ్, ఆ మేనేజర్ ఐడి, ఆ మేనేజర్ నేమ్ అనేది నాకు రిటర్న్ చేయాలి అంటాడు. అప్పుడు మనం ఎలా యూజ్ చేస్తామంటే చూడండి, నాకు ఒక టేబుల్ ఇచ్చినాడు. ఆ టేబుల్ నుంచే మనము ఎలా యూజ్ చేస్తామంటే దీన్నే మనం ఎంప్లాయ్ టేబుల్, ఈ ఎంప్లాయ్ టేబుల్ నుంచే సరే నాకు మేనేజర్ టేబుల్ ఇచ్చాను అనుకోండి, ఈ మేనేజర్ టేబుల్ నుంచి నేను రిటర్న్ చేసుకుంటాను. ఈ మేనేజర్ టేబుల్ నుంచే రిటర్న్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎంప్లాయీ డాట్
దీన్ని ఎం అనుకుందాం, దీన్ని E అనుకుందాం, దీన్ని ఎం అనుకుందాం. on E dot manager id equal to మనకు manager dot id. ఇక్కడ ఈ లోన ఎంప్లాయీ డేట్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి, మేనేజర్ ఐడి, మేనేజర్ నేమ్. వచ్చిందా? ఇక్కడ నాకు 1 2 3 4 5 ఉన్నారు. నాకు ఇక్కడ 1 4 3 3 ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, నాకు ఫస్ట్ ఎంప్లాయీకి మేనేజర్ ఎవరు కావాలి? అప్పుడు ఫస్ట్ ఎంప్లాయీకి మేనేజరు, ఫస్ట్ ఎంప్లాయీ ఉన్నాడు, ఈ ఎంప్లాయీ ఉన్నాడు. ఈ ఎంప్లాయీకి మేనేజర్ ఎవడు? 3 అనేటోడు మేనేజరు. కాబట్టి మనకి ఇక్కడ టామ్ అనేది 2 టైమ్స్ వచ్చింది. డేటా రాంగ్ ఉన్నా. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, ఈ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న మేనేజర్ ఐడితో ఈ మేనేజర్ ఐడితో జాయిన్ చేస్తున్నాం. సో అప్పుడు మనకు ఇక్కడ ఏమొస్తుంది, 1కి మేనేజర్ ఎవరు వస్తారు? 1 నేమ్ వచ్చేసి ఇది వస్తుంది, మేనేజర్ వచ్చేసి టామ్ లమ్మన్ వస్తాడు కదా. నెక్స్ట్ 2కి వచ్చేసి టామ్ లమ్మన్ వచ్చినాడు. నెక్స్ట్ 3కి 4 కదా నెక్స్ట్ వచ్చేది. 5కి వచ్చేసి ఫస్ట్ లో ఎవడు ఉంటాడో వాడు వస్తాడు. అంటే ఆపోజిట్ లో వస్తుంది కదా. ఈ 5కి ఎవరు మేనేజర్ అంటే కనుక జాన్ స్మిత్ అని అంటాడు మేనేజరు. టామ్ లెమన్కి ఎవరు మేనేజరు? వీడు. 2కి 3నే కదా. సో అలా అన్నమాట. మనము ఒక టేబుల్ తోనే జాయిన్ చేసుకొని మన డేటా అనేది ఇలా ఫెచ్ చేస్తాం అన్నమాట. ఒక టేబుల్ ఇస్తాడు, ఆ టేబుల్ నుంచి నాకు ఇలా కావాలంటాడు. లేదంటే ఒక టేబుల్ ఇస్తాడు, ఒక టేబుల్ ఇచ్చేసి డిపార్ట్మెంట్ టేబుల్ ఇస్తాడు. ఆ డిపార్ట్మెంట్ టేబుల్లో నాకు ఆ డిపార్ట్మెంట్ నేము, తర్వాత డిపార్ట్మెంట్ ఐడి వైజ్ నేమ్స్, డిపార్ట్మెంట్ మేనేజర్ కావాలని ఇస్తాడు. అప్పుడు మనము ఎలా చేస్తామంటే ఈ సెల్ఫ్ జాయిన్ యూజ్ చేసి ఇలా జాయిన్ చేసుకొని ఐడి తోటి ఇలా చేస్తాం అన్నట్టు. ఇది మనకు సెల్ఫ్ జాయిన్. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రాస్ జాయిన్ మనం ఎక్కువ చూసాం ఇక్కడ. ఇది వచ్చేసి M8 అండ్ కార్టేసియన్ ప్రోడక్ట్. అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ 1 2 3 ఉంది ఒక టేబుల్లో, ఇంకో టేబుల్ ABC ఉంది. ఈ క్రాస్ జాయిన్ యూజ్ చేసిన అప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే 1A 1B 1C 2A 2B 2C మళ్ళా అట్లా రిటర్న్ చేస్తుంది అనమాట. 3A 3B 3C ఇక్కడ చూడండి ఇలా రిటర్న్ చేస్తుంది. ఇది మనం ఎక్కువ యూజ్ చేయము, గుర్తు పెట్టుకోండి వాట్ ఈజ్ వాట్ అని అంతే. నెక్స్ట్ వచ్చేసి మనము రియల్ టైంలో ఎక్కువ వచ్చేసి అప్డేట్ డిలీట్ యూజ్ చేస్తాం జాయిన్స్ లో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎలా యూజ్ చేస్తాం చూడండి ఒకసారి. 2 టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఈ సెల్ఫ్ జాయిన్ అనేది కూడా మనం ఎక్కువ రియల్ టైంలో ఎక్కువ వాడము, అది గుర్తు పెట్టుకోండి. ఇంటర్వ్యూలు అడుగుతాడు సెల్ఫ్ జాయిన్ అంటే ఏందని. మనం ఎక్కువ యూజ్ చేసేది వచ్చేసి ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్ ఎక్కువ యూజ్ చేసేది మాక్సిమం. ఓకే, డేటాని ఇన్సర్ట్ చేసినాను.
నాకు వచ్చేసి కస్టమర్ ఇన్ఫో కస్టమర్ హిస్టరీ 2 టేబుల్ ఉన్నాయి. ఓకేనా? నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఈ కస్టమర్ ఇన్ఫో టేబుల్లో ఉన్న నేమ్ ఈ కస్టమర్ హిస్టరీలో నేమ్ అప్డేట్ కావాలా. నాకు ఏం అప్డేట్ కావాలా? ఈ కస్టమర్ ఇన్ఫోలో ఉన్న నేమ్ ఉంది కదా, నాకు ఇక్కడ నేమ్ నల్ ఉంది కదా, ఇక్కడ నేమ్ నాకు నల్ ఉంది. సో నాకు ఈ కస్టమర్ ఇన్ఫోలో నాకు ఈ కస్టమర్ హిస్టరీలో ఉన్న నేమ్ అప్డేట్ కావాలా. ఈ టేబుల్లో ఉన్న నేమ్ అప్డేట్ కావాలా. ఈ టేబుల్లో ఉన్న ఈ నేమ్ మనకు అప్డేట్ కావాలా బేస్డ్ ఆన్ ఐడి. అప్పుడు మనం ఎలా చేస్తాము? అప్డేట్ టేబుల్ నేమ్ అంటే మనము ఏమి ఇస్తాం? ఇప్పుడు టేబుల్ నేమ్ అప్డేట్ ఫ్రమ్ ఫస్ట్ ఏ టేబుల్ మనకు కస్టమర్ ఇన్ఫో, దీన్ని సిఏ అనుకున్నాం. ఇన్నర్ జాయిన్ కస్టమర్ హిస్టరీ కదా, కస్టమర్ హిస్టరీ సిహెచ్ ఆన్ సిఐ డాట్, దీంట్లో ఏముంది? సిఐ డాట్ ఐడి ఈక్వల్ టు సిహెచ్ డాట్ సిఐడి. ఇక్కడ మనం దేన్ని అప్డేట్ చేయాలా? కస్టమర్ ఇన్ఫో అంటే సిఐ. అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ Yeah. No problem.